హలో గైస్. సో 6th ఏప్రిల్ మార్నింగ్ షిఫ్ట్ ఎట్లొచ్చింది పేపర్. ఐ థింక్ ఎన్టీఏ స్టార్ట్ చేసిందనుకుంటా ట్రూ కలర్స్ చూపియడం. మంచిగా మనకి జనవరితో కంపేర్ చేసుకుంటే పేపర్స్ అన్నీ గూడా ఈజీగా వస్తున్నాయి. స్టూడెంట్స్ ఖుష్‌గా ఉన్నారు. సో, అట్లనే కంటిన్యూ అవుతదేమో అనుకున్న టైంలో నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసింది ఎన్టీఏ. లేదురా భయ్! నేను అట్లా గాదు. నేను మీకు షాక్ ఇస్తా అని నిన్న ఈవినింగ్ కొంచెం పేపర్ మోడరేట్‌గా కొంచెం టఫ్ అనిపించింది స్టూడెంట్స్‌కి. అండ్ ఈరోజు గూడా సిమిలర్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్ళకి కూడా పేపర్ లెంథీగా అనిపించింది చాలా. సో, దానివల్ల స్టూడెంట్స్ మోడరేట్ అనిపిస్తుంది. కొంచెం టఫ్ అనిపిస్తుంది. అనుకున్నంత పెర్ఫార్మ్ చేయలేకపోయినా అని అంటుండే చాలామంది స్టూడెంట్స్ అయితే. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో కెమిస్ట్రీ కొంచెం ఈజీ అనిపించింది స్టూడెంట్స్‌కి. ఓకే. సో, అందులో అగైన్ ఇనార్గానిక్‌కి సంబంధించి డైరెక్ట్ ఎన్‌సీఈఆర్‌టీ క్వెషన్స్ దిగిపోయినాయి. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో కొంచెం కాలిక్యులేషన్ ఎక్కువుండే కంపేర్డ్ టు అదర్ షిఫ్ట్స్. బట్ ఓవరాల్‌గా కెమిస్ట్రీ ఫైన్. ఓకే. కెమిస్ట్రీ అంత టఫ్ ఏమి అనిపియలేదు. కానీ ఫిజిక్స్ వచ్చేసరికి స్టూడెంట్స్‌కి టఫ్ అనిపించింది. టఫ్ అంటే బేసికల్లీ కాలిక్యులేషన్స్ ఎక్కువుండడం, లెంథీగా ఉండడం క్వెషన్స్ అంటే కాన్సెప్షుయల్‌గా టఫ్ అంత ఎక్కువ అనిపియలేదు స్టూడెంట్స్‌కైతే. అంటే చాలా డెప్త్‌లో ఇచ్చేసిండు క్వెషన్స్, అసలు అర్థం కాలేదు క్వెషన్స్ అలాంటి రియాక్షన్స్ ఏం లేవు. బట్ స్టూడెంట్స్ ఏమంటుండే అంటే చాలా లెంథీగా వచ్చినాయి. అసలా కాలిక్యులేషన్ చాలా పడుతుంది ఆ టైం అంటే ఆ క్వెషన్స్‌లో. అండ్ నార్మల్‌గా ఇప్పుడు మీరు చూసుకుంటే ఫిజిక్స్ మన పేపర్ ప్రాపర్‌గా వస్తే 40, 50 మినిట్స్‌లో ఖతం చేస్తారు స్టూడెంట్స్. కానీ గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాకు 1 అవర్ పట్టింది. 1 అవర్ 10 మినిట్స్ పట్టింది ఫిజిక్స్ పేపర్ కంప్లీట్ చేయడానికి అన్నారు. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేపర్ అట్లా లెంథీ అనిపించింది. సో, ఓవరాల్‌గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 సాల్వ్ చేయడానికే స్టూడెంట్స్‌కి 2 హవర్స్ 10 మినిట్స్ 2 హవర్స్ ఆ టైం అయితే పట్టింది తప్ప. సో, దానివల్ల నార్మల్‌గా అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 కూడా 45 మినిట్స్‌లో కంప్లీట్ చేసేసుకొని ఓకే. 45 ఆర్ 50 మినిట్స్‌లో కంప్లీట్ చేసేసుకొని మిగిలిన టైం మ్యాథ్స్‌కి ఇస్తారు స్టూడెంట్స్. కానీ ఈసారి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లెంథీ వచ్చేసరికి మ్యాథ్స్ మీద ఎఫెక్ట్ పడింది. మ్యాథ్స్ యాస్ యూజువల్ లెంథీయే ఉంటది. మీకు తెలిసిందే ఆల్రెడీ. కానీ మ్యాథ్స్‌లో మనకొక 1 అవర్ 10 మినిట్స్, 15 మినిట్స్ టైమ్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేసి రావచ్చు మ్యాథ్స్‌లో. బికాజ్ లెంథీ ఉన్నా కూడా కాన్సెప్ట్స్ అంత డెప్త్‌లో ఉండవు. డూయబుల్ క్వెషన్స్ ఉంటాయి. అట్‌లీస్ట్ ఒక 7, 8 డూయబుల్ క్వెషన్స్ ఉంటాయి. మిగిలిన క్వెషన్స్‌లో కూడా కొంచెం మనం చూసుకుంటే ఆరామ్‌సే ఒక 13, 14 క్వెషన్స్ అటెంప్ట్ చేసుకొని రావచ్చు పర్ఫెక్ట్‌గా. ఓకే. బట్ పేపర్ లెంథీ ఉండడం వల్ల మ్యాథ్స్‌లో కూడా దాని మీద అంటే మ్యాథ్స్ మీద ఎఫెక్ట్ పడింది. సో, స్టూడెంట్స్ మ్యాథ్స్‌లో ఒక 7, 8 అటెంప్ట్ చేయగలిగినాం దానివల్ల అని అంటుండే. సో, అందుకే ఓవరాల్‌గా పేపర్ లెంథీ వచ్చింది. అండ్ దానివల్ల స్టూడెంట్స్‌కి కొంచెం మోడరేట్‌గా, టఫ్‌గా అయితే అనిపించిందని అన్నారు. సో, మీరు చెప్పండి ఎవరైతే రాసిండ్రో మీకెట్లా అనిపించింది కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఆఫ్‌కోర్స్ టెన్షన్ ఏం లేదు. మీకు తెలుసు ఆల్రెడీ ఈజీ షిఫ్ట్ అయితే మనకి దానికి తగ్గట్టుగా మార్క్స్ కట్ ఆఫ్ పెరుగుతది. టఫ్ షిఫ్ట్ అయితే కట్ ఆఫ్ ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్టుగా తగ్గుతది. ఓకే. సో, టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. సో, నార్మలైజేషన్ ఎలాగో ఉంటది. ఓకే. సో, మీకొకవేళ మీరు మంచిగా ప్రిపేర్ అయ్యిండ్రు అండ్ మీకు ఒకవేళ పేపర్ లెంథీగా అనిపిచ్చింది అంటే, ట్రస్ట్ మీ మిగిలిన ఒక 95% స్టూడెంట్స్‌కి కూడా లెంథీ అనిపిచ్చిందే. సో, దానికి తగ్గట్టుగా మీకు కట్ ఆఫ్ తగ్గుతది. 99 పర్సెంటైల్‌కి మేబీ ఈజీ షిఫ్ట్‌లో ఒక 180, 190 మార్క్స్ స్కోర్ చేయాల్సొస్తే, ఈ షిఫ్ట్‌లో మేబీ అరౌండ్ 150, 160 మార్క్స్‌కి మీకు 99 పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే. సో, ఆ టెన్షన్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చే షిఫ్ట్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకైతే ఒక చిన్న ముందే ప్రిపేర్ అయ్యి ఎళ్ళిపోండి. ఈజీ షిఫ్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు ఇగ ఇప్పటి నుంచి. ఓకే. పేపర్ లెంథీగా వస్తుంది. నిన్న ఈవినింగ్ షిఫ్ట్ కూడా అట్లనే ఉండే. సో, మీరు మెంటల్‌గా ఫిక్స్ అయ్యి వెళ్ళండి దట్ పేపర్ లెంథీగా వచ్చినా కూడా మీరు ఎన్ని క్వెషన్స్ వీలైతే అన్ని క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా అటెంప్ట్ చేసి రండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకండి. ఎక్కువ టైమ్ అంటే లైక్ 2 అవర్స్ 10 మినిట్స్, 15 మినిట్స్ అక్కడే స్పెండ్ చేసేస్తే మ్యాథ్స్‌కి టైం దొరకదు. మ్యాథ్స్‌కి మినిమమ్ 1 అవర్ వచ్చేలా అయితే పెట్టుకోండి. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. అండ్ ఈ పేపర్ అండ్ దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కావాలంటే మన వాట్సాప్ ఛానెల్‌లో షేర్ చేస్తాం. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. డూ చెక్ ఇట్ ఔట్.